ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ చిన్ని. ఈరోజు నేను ఊరికి వచ్చానమాట, మహానంది దగ్గర అబ్బిపురం. ఇక్కడ మా పిన్ని వాళ్ళ హౌస్ పక్కనే వాళ్ళ తోట ఉంది. వాళ్ళ తోటలో ఏం వేశారనే చూపిస్తాను. వీళ్ళు మొక్కజొన్న వేశారు, ఇంకా ఇది రాలేదంట, విత్తనాలు ఇప్పుడు వస్తున్నాయంట, నేతగా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ పూల చెట్లు కూడా వేశారు, కరివేపాకు చెట్టు, ఇంకా పక్కన జిల్లడాకు ఉంది. ఇది నార్మల్గా ముందే వచ్చింది అనుకుంటాను, వేయలేదేమో. ఇంకా గాడ్కి పెట్టే పూలు ఉన్నాయి. ఇంకా ఇది ఏమనేది నాకు సరిగ్గా తెలియదు. ఇక్కడ మ్యాక్సిమం పూల చెట్లే ఉన్నాయి ఇటు సైడ్ మొత్తము. ఇక్కడ కనకంబరాలు వేశారు, ఇక్కడ చిన్న చిన్నవి కనకంబరాలు. ఇంకా ఈ సైడ్ ఇదంతా తోటనే. ఇది ఇక్కడ మా తమ్ముడు, నా తమ్ముడు వీడికి ఎక్కువ చేస్తాడు వీడు వచ్చిన నుంచి. ఇంకా ఇటు లోపల ఉన్నాయి చెట్లు, చూపిస్తాను. ఇక్కడ రానికి చాలా కష్టంగా ఉంది. అన్నీ నిమ్మకాయ చెట్లకు ఉన్నాయి కదా, ఆకులన్నీ పోయి ముళ్ళులన్నీ బయటపడ్డాయి. ఇక్కడ చూపిస్తున్నా, ఇటు సైడ్ మొత్తం మొక్కజొన్ననే వేశారు. ఇంకా ఇటు సైడ్ కూడా మొక్కజొన్ననే. ఇది కూడా వీళ్ళదే, గుత్తకు తీసుకోలేదు, ఇది మొత్తం వీళ్ళదే. ఇటు ఇక్కడ సేమ్ అంతే. ఇక్కడ కొంచెం విత్తనం వచ్చినట్లే అని అనిపిస్తుంది మొక్కజొన్నకి. ఇక్కడ మందారం చెట్టు వేశారు. ఇంకా ఇక్కడ సైడ్ నుంచి మందారం చాలా మానైపోయింది. ఇంకా ఇక్కడ గాడ్కి పెట్టే పూల చెట్టు వేశారు. ఇది శివునికి చాలా ఇష్టం పూలు అంటే, వైట్ కలర్వి. ఇక్కడ ఈ చెట్టు ఉంది. ఇంకా ఇటు సైడ్ మొత్తం మొక్కజొన్న. ఇక్కడ ఫ్రూట్స్ చెట్టు కూడా వేశారు ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ పైన సీతాఫలం కనిపిస్తుంది కదా, బాగా పెద్దగా అయ్యాయి, కాయలు కూడా వచ్చాయి. ఇంకా వినాయక చవితి వస్తుంది కదా, అందుకు ఎప్పుడు వినాయక చవితికి ముందే వస్తాయి కదా. ఇక్కడ సీతాఫలమే ఫ్రెండ్స్, కింద ఉన్నాయి చూడండి. నేను కాయలు దీనికి కింద ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవి పాకానికి రావాలంటే చెట్టు మీద మ్యాక్సిమం రావు, మనము రైస్ దాంట్లో పెడితేనే పాకానికి వస్తాయి. దీనికి ఇంత చిన్న చెట్టుకు కూడా బాగానే వచ్చాయి. అది మానైనా దీనికి కింద చిన్న చెట్లకు కూడా ఒక 20-30 దాకా ఉన్నట్లు ఉన్నాయి బాగా. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మల్లెపూల చెట్టు నాటారు. ఇవన్నీ ఇంకా ఒక్కొక్క వేసుకుంటూ వెళ్ళారు. మా పిన్ని వాళ్ళకి ట్రీస్ ఇట్లా పూల చెట్లు, పండ్ల చెట్లు నాటడం చాలా ఇష్టం అన్నమాట. మా బాబాయ్ నాటాడు. ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఇందాక ఒకటి చూపించాను, ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. ఇది చూడండి, మొత్తం లీవ్స్ వెళ్ళిపోయినాయి, పైన ఉంది. ఇది ఏం చెట్టు, టేక్ చెట్టు అంటారు. మొత్తం పైకి వచ్చాయి లీవ్స్. ఇంకా ఇటు సైడ్ మొత్తం ఇది ఇంకా చాలా ఉంది ఇక్కడ స్థలం. ఇది జామకాయ చెట్టు. జామకాయ చెట్టు ఇంత చిన్నగైనా కూడా ఎన్ని పండ్లు వచ్చాయో చూడండి. ప్రతి దానికి మనం ఒక లేయర్ పట్టుకుంటే చాలా, దీనికి ఒక 4-5 జామకాయలు ఉన్నాయి. అయ్యేసరికి ఇంకా పడుతుంది, ఒక 3 months అలా పడుతుందేమో అయ్యేసరికి. ఇటు సైడ్ మామిడి చెట్టు వేశారు ఇక్కడ. ఇంకా మామిడి చెట్టు, బొప్పాయికాయ. ఈ చెట్టుకి అయితే ఎన్ని బొప్పాయికాయలు కాస్తాయి. పోయిన ఇయర్ మాకు చాలా బొప్పాయికాయలు ఇచ్చారు, ఇంటికి పంపించారు. చాలా తీయగా ఉన్నాయి, స్వీట్ చాలా ఎక్కువ ఉంది దీనిలో. ఇంకా దీనికి రాలేదు బొప్పాయికాయలు. నార్మల్గా అయితే వేరే చెట్టు ఉండాలి, అప్పుడు వానలు బాగా పడి ఇది మొత్తం పోయి దాని పక్కన ఇంకొకటి ఇది మొలిచింది మాకు పెద్దగా. నిమ్మకాయ చెట్టు, ఇక్కడ తోటలో 3 ఉన్నాయి నిమ్మకాయ చెట్లు, కానీ ఒక చెట్టుకు బాగా నిమ్మకాయలు కాస్తాయి. ప్రతి ఇయర్ మేము తెచ్చుకుంటాం కూడా నిమ్మకాయలు. ఇంకా అటు సైడు చింతాకాయ చెట్టు ఉంది. ఇవన్నీ ఇంకా లాస్ట్ ఈ పొలం, దీనికి మొక్కజొన్నకు లాస్ట్కి వస్తాయి చెట్లకి. మనం అదంతా లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, వెళ్ళాలంటే అని చూపించాలంటే. వెళ్తుంటే వస్తూనే ఉంది. మా తమ్ముడు పిలుచుకొని వెళ్తాను, మొత్తం చూపిస్తానని పిలుచుకొని వెళ్తూనే ఉన్నాడు. మొత్తం అంతా సేమ్ ఒకటే లాగానే. దీనికి ఇంకా విత్తనాలు వస్తే నాకు ఇవి కార్న్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. దీన్ని ఉడకపెట్టుకొని వడలు చేసుకోవాలంటే ఇంకా బాగుంటాయి. ఈ కార్న్తో మొక్కజొన్న దాంతో వడలు చేసుకుంటే ఎంతో చాలా రుచిగా ఉంటాయి. నేను చాలా టైమ్స్ చేశాను కూడా, టేస్ట్ కూడా చేయండి మీరు ఒకసారి చేసుకొని. మీకు అందుబాటులో ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి మీరు. మొక్కజొన్న వడలు చేసుకొని తినండి. అంతా నార్మల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆడి వరకు అయితే మనం అన్ని పూల చెట్లు కవర్ చేసుకొని వాటర్ పోయడానికి ఉంటుంది. ఇదంతా ఇంకా వదిలేసారు, ఇవంతా చెట్లు అంతా మనకు అవసరం లేనివి అంతా కొట్టేశారు కూడా. ఇంకా లాస్ట్ అంటే ఇది లాస్ట్. ఇంకా ఇక్కడి వరకు మా బాబాయ్ పిన్ని వాళ్ళది తోట, ఇక్కడ నుంచి వేరే వాళ్ళది. ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ ఇదే వేశారు, మొక్కజొన్ననే వేశారు మొత్తం. ఇంకా అక్కడ మనం చూస్తుంటే అరటి చెట్లు కనిపిస్తున్నాయా? అరటి చెట్లు కూడా ఉన్నాయి. పోయిన ఇయర్ మేము అరటి చెట్లే వేశారు. ఈ ఇయర్ మొక్కజొన్న వేశారు. అరటి చెట్లు ఉన్నప్పుడు ఇంకా చాలా నీడ ఉండేది, బాగుండేది. అరటి చెట్లు కూడా మహానంది అరటి పండ్లు అవైతే. తోటలోకి లోపలికి వచ్చిన ఒక మనిషి కనిపించాడు అసలు. ఇంత లోపలికి వచ్చి చూపి నాకే భయం వేస్తుంది ఇంత లోపలికి రావాలని. వీడికి ఏమీ భయం లేదు, తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళ తోట మొత్తం ఒక రౌండ్ వేసుకురమ్మన్నా మొత్తం వేసుకొని వస్తాడు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సీడ్స్, కానీ మనం ఇట్లా తీస్తే మళ్ళీ ఎండిపోతాయి అన్నమాట. ఇంకా కొంచెం నేతగా ఉన్నాయి ఇప్పుడు, ఇంకా కొంచెం ఉండాలి. ఒక 10 days అట్లా ఉంటే ముదురుతాయి అనమాట, అప్పుడు బాగుంటాయి వడలు చేసుకొని కూడా. ఎంత తులువ మనిషి అనేదో ఇక్కడ కింద పడుకున్నాడు, కానీ చాలా అల్లరి మనిషి. మీ తోట కాపలాగా ఉన్నావా నువ్వు? ఇక్కడే పడుకో. ఇక్కడ నుంచి వచ్చాము, అంత దూరం నడవాలి. ఇది నడవనీకే మన శ్రమ మొత్తం సరిపోతుంది. ఆ పల్లెటూరులో అయితేనే ఇట్లా బాగా చెట్లు వేసుకోవచ్చు, బాగా చూడొచ్చు ఫ్రెండ్స్. మన విలేజ్లలో దాంట్లో చాలా కష్టం ఇట్లా చెట్లు వేసుకోవాలన్నా కూడా. ఇంకా ప్రశాంతంగా ఉండాలన్నా ఇక్కడే చాలా బాగుంటుంది చూడనీకి, నేచర్ మొత్తం. ఇది వాళ్ళ తోటలో బావి కూడా ఉంది, బావి కూడా చూపిస్తాను. వాటర్ అందుబాటులో ఉంటాయి, అంటే మన తోటకి ఇట్లా పంపు ద్వారా పంపిణీకైనా ఇదే చూడండి. తోటకి ఇట్లా పంపు ద్వారా పంపిణీకైనా ఇదే చూడండి.
యూస్ చేయరు కాబట్టి ఇలా ఉంది. యూస్ చేస్తే బాగా నీట్గా పెట్టచ్చు, కానీ ఎవరు యూస్ చేయరు అనమాట. ఇది చాలా పాత కాలం నుంచి ఉంది, దీన్ని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ రాళ్ళు కూడా పడిపోయాయి. ఇంకా అంత మనం అక్కడ నిలబడే అంత సేఫ్ అయితే కాదు. తులువ ఎంత తులువనో చేతులు అయితే ఊరికే ఆడవు, ఏదో ఒకటి గెలకాలి గెలకాలి అని చేస్తుంటాడు. చూడండి ఫ్రెండ్స్, వేసారంట ఫ్రెండ్స్. వాటర్ ఎక్కడి నుంచి చేస్తాడు? చింత చెట్టు ఇటు సైడ్ అంతా ఎక్కువ చింత చెట్లు ఉంటాయి. ఇంకా ఇక్కడ కూడా ఉండాలి చింత చెట్టు, అది ముద్దు కనిపిస్తుంది కదా, అది చింత చెట్టు అనమాట. ఏమంటే ఇది మన అడ్డం అవుతుంది, ఏమైనా వేసుకోవాలన్న తోటకి చాలా అడ్డం అవుతుందని ఇక్కడ కొట్టేసి సైడ్ చూడండి మెట్లు. ఇందాక నేను అక్కడ అంత సేఫ్ కాదని చెప్పినాను కదా, ఇదే. అరే పోవకరా లోపలికి. ఇదంతా ఎంత డస్ట్, దీన్ని ఎంత క్లీన్ చేస్తే అంత నీట్గా చాలా బాగుంటుంది చూడనీకైనా, ఒక ఫీస్ మనం పిక్స్ దిగనీకైనా కూడా. అందుకే ఎవరు ఇచ్చినా కూడా దిగనీకు బాగానే ఉంటుంది కదా. మనం ఇటు నుంచి వెళ్ళొచ్చు, పూల చెట్లకి అటు నుంచి వెళ్ళొచ్చు. ఇటే వీలైనంత వరకు బాగుంది చూడనీకి, అదంతా సందులో నుంచి వెళ్ళకుండా. ఉన్నంత వరకు మనదే. మొక్కజొన్న దండక అరటి తోటలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట, సూర్యుడు కనిపిస్తున్న లైటింగ్ కనిపించకుండా అరటి తోటల వరకు, ఇంకా అంతవరకు మొత్తం తోట మందే అనమాట. వేరే వాళ్ళది ఇక్కడ సైడ్ మొత్తం పొలాల పక్కనే హౌస్ కూడా చూపిస్తాను. ఇంకా హౌస్ దగ్గరకు వచ్చేసాం. హౌస్ అనేది ఇవన్నీ ఇంకా బ్యాక్ సైడ్ వస్తాయి పొలాలు అనమాట. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు పక్కన. ఇటు లోపల ఉండేది హౌస్, ఇటు లోపలికి హౌస్ కనిపిస్తుంది చూడండి, అదే. ఇక్కడ ఇంకా ఇదంతా ఇల్లు కట్టాలని చూస్తున్నారు. మొత్తం ఇక్కడ యువతలు ఎంతవరకు వచ్చాక అంత మైన్ కట్టాలి. అప్పుడు పక్కన వాళ్ళు ఎంత స్థలం ఇచ్చారో చూడండి, అంత మైన్ ఇక్కడ కానీ మొత్తం కట్టేస్తారు. చూసారు కదండి ఫ్రెండ్స్, మొత్తం ఈ రోజుకి వ్లాగ్. మీకు నా చూసి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. Bye.